సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫిల్మీ అప్డేట్ ఎపిసోడ్స్కి మీకు స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఛానల్ కానీ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే క్రిష్ 4 అనమాట. క్రిష్ 4 అనేది ఖచ్చితంగా ఉంటుందని ఎన్నో డేస్ రూమర్స్ తర్వాత న్యూస్ తర్వాత నిన్నైతే అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయిందనమాట. ద ఇండియాస్ మోస్ట్ లవ్డ్ హీరో ఇస్ బ్యాక్ అని హృతిక్ రోషన్ గారు క్రిష్ 4కి అయితే సైన్ చేయడం జరిగింది. హెవీ విఎఫ్ఎక్స్తో అయితే ఫిలిం అయితే ఉండబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే హృతిక్ రోషన్ గారు వార్ 2 షూటింగ్లో అయితే ఉన్నారు. వార్ 2 షూటింగ్ అయిపోయిన తర్వాత అయితే మాత్రం దీన్ని షూట్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇది రావడానికి అయితే చాలా టైం అయితే పట్టొచ్చు, ఎందుకంటే ఇప్పుడు హృతిక్ రోషన్ గారు కంప్లీట్లీ వార్ 2 మీద అయితే కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు. వార్ 2 అయితే ఆగస్ట్ 15కి అయితే రిలీజ్ ఉంది కాబట్టి హృతిక్ రోషన్ గారు కంప్లీట్లీ వార్ 2 వర్క్లోనే అయితే ఉంటారు. సో మరి చూడాలి ఎప్పటికి వస్తుందా. ఇక నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ విషయానికి వస్తే బ్యాట్మ్యాన్ అనమాట. ద బ్యాట్మ్యాన్ పార్ట్ 2 2022 మ్యాట్ రీవ్స్ గారి డైరెక్షన్లో వచ్చిన ద బ్యాట్మ్యాన్ పార్ట్ 1కి సీక్వల్ అనమాట. బ్యాట్మ్యాన్ పార్ట్ 1 చూసిన తర్వాత స్పెషల్లీ నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ డార్క్ టోన్కి కానీ, ఆ టేకింగ్కి కానీ, ఆ విఎఫ్ఎక్స్ రిడ్లర్ క్యారెక్టర్కి కానీ చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను అనమాట నేను. మరి పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి కాయలు కాచిపోయినాయి. 2024 అన్నారు, 25 అన్నారు, 26 కూడా అన్నారు. ఇప్పుడైతే ఈ బ్యాట్మ్యాన్ పార్ట్ 2 2026లో కూడా రావట్లేదు అనమాట. డైరెక్ట్ 2027 అక్టోబర్ 1కి అయితే రిలీజ్ డేట్ అయితే పోస్ట్పోన్ అయిపోయింది. సూపర్ మ్యాన్ లెగసీని డైరెక్ట్ చేస్తున్న జేమ్స్ గన్ గారు దీని గురించి ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఇంకా దీని స్క్రిప్ట్ అయితే కంప్లీట్గా అవ్వలేదంట. మ్యాట్ రీవ్స్ తన కంప్లీట్ బెస్ట్ని అయితే ఈ ఫిల్మ్కి ఇవ్వాలని చూస్తున్నాడని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. మరి చూడాలి ఈ ఫిలిం 2027లో అయినా రిలీజ్ అవుతుందో లేదా మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందో అని. ఫిలిం షూటింగ్ అయితే 2025లో మార్చిలో అయితే స్టార్ట్ అవుతుంది. రాబర్ట్ ప్యాటిన్సన్ గారు కూడా ఈ మధ్య ఫిలిమ్స్ పోస్ట్పోన్ల అయితే అవుతున్నాయి, రైటర్ స్ట్రైక్ వల్ల, వాటిన్నిటి వల్ల. మరి చూద్దాం మ్యాట్ రీవ్స్ ఎంత బాగా డెలివర్ చేస్తాడో ఈ ఫిలింని. కానీ ఇక్కడ వచ్చిన ఇంకొక చిక్ ఏంటంటే, టామ్ క్రూజ్ గారు వార్నర్ బ్రోస్తో న్యూ ప్రాజెక్ట్ చేస్తున్నారనే విషయం అయితే మీకు తెలిసిందే, జూడీ అని. ఆ జూడీ కూడా వార్నర్ బ్రోస్ వాళ్ళు అక్టోబర్ 2, 2027కి అయితే రిలీజ్ పెట్టుకున్నారు. అదే టైంకి రెండింటి క్లాష్ వస్తే ఖచ్చితంగా డర్టీ క్లాష్ అయితే అయిపోతుంది. మోస్ట్లీ ఐమాక్స్ స్క్రీన్స్ అన్నీ టామ్ క్రూజ్ గారికే ఫేవర్గా ఉంటాయి. టామ్ క్రూజ్ గారు మూవీ ఆడుతుందంటే డెఫినెట్లీ ఐమాక్స్లో అయితే నిండుతాయి. మరి చూడాలి ఈ రెండింటిలో ఏదైనా పోస్ట్పోన్ అవుతుందో లేదా అదే టైంకి వస్తాయో అని. ఇక నెక్స్ట్ ఫిలిం విషయానికి వస్తే 2022లో రిలీజ్ అయిన సర్దార్కి సీక్వల్గా సర్దార్ 2 అయితే పిఎస్ మిత్రన్ గారి డైరెక్షన్లో వస్తుంది. రీసెంట్గానే ఈ ఫిలిం షూటింగ్ అయితే అయిపోయింది. మేబీ 2025 మిడ్ ఆర్ ఎండింగ్ కల్లా రిలీజ్ అయితే ఉండొచ్చు. తెలుగులో కూడా సర్దార్ ఫిలింకి మంచి పాజిటివ్ రివ్యూస్ అండ్ హిట్ టాక్ అయితే వచ్చింది. మరి చూడాలి సర్దార్ 2 ఎప్పుడు వస్తుందో అని. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే అభిమన్యుడు 2 అనమాట. దీని డైరెక్టర్ కూడా పిఎస్ మిత్రన్ గారే. సర్దార్ 2 షూటింగ్ అయిపోయిన తర్వాత పిఎస్ మిత్రన్ గారు చెప్పింది ఏంటంటే అభిమన్యుడు 2 కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. మరి అభిమన్యుడు 2 గురించి ఇంకా డీటెయిల్స్ ఏమీ రాలేదు, జస్ట్ ఫిలిం అయితే డెఫినెట్లీ ఉంటుంది అని చెప్పారు. దీని మీద ఇంకా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను, వీడియో కూడా చేస్తాను. సో గైస్ ఈ రోజుకైతే ఇంతే. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి.